మ్యాన్, హల్క్ ఇలా ఎవరు రాకముందు ఫస్ట్ అవెంజర్ ఎవరున్నారు తెలుసా? కెప్టెన్ అమెరికా. కెప్టెన్ అమెరికా వచ్చేసి ఈరోజు వచ్చాడంట అవెంజర్స్ హౌస్కి. ఫస్ట్ డే నేను చూడాలనుకుంటున్నాను. అరే యార్, అతని దగ్గర ఒక క్యాప్ షీల్డ్ అని ఉంటుంది. ఆ షీల్డ్తో కొట్టాడంటే ఏదైనా సరే ముక్కలైపోద్దురా. నిజంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అతను ఎలా ఉన్నాడో చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే మీట్ అవుతున్నాను. ఇంతవరకు థోరు, ఐరన్ మ్యాన్, హల్క్ ఇంకా చాలా మంది వీళ్ళతోనే ఉన్నాం. కానీ ఫస్ట్ అవెంజర్ ద కెప్టెన్ అమెరికాతో అయితే నాకన్నా ముందు వస్తావా? అరే గైస్ 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 అరే కెప్టెన్ అమెరికా ఏడయ్యా? మీరందరూ మొహాలు ఎప్పుడు చూసినవే, కానీ కెప్టెన్ అమెరికా ఎక్కడున్నాడు చెప్పండి. కెప్టెన్ అమెరికా ఈ రోజే రాబోతున్నాడు, కానీ మేమందరం పికప్ చేసుకోవడానికి వెళ్ళాలంట. మాకు వెళ్ళడానికి అంత ఓపిక లేదు. నువ్వే వెళ్ళి కెప్టెన్ అమెరికాని తీసుకుని రా. ఇంతవరకు మేము గొడవ పడుతూ ఉన్నాం. నువ్వు వెళ్ళని సమయానికి నువ్వు వచ్చావు. నువ్వు తొందరగా వెళ్ళి కెప్టెన్ అమెరికాని తీసుకుని రా. కెప్టెన్ అమెరికా ఎక్కడున్నాడంటే మన షిప్ యార్డ్ దగ్గర ఉన్నాడు. ఆ షిప్ యార్డ్ దగ్గరికి నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి అతన్ని తీసుకునిరా. అతను దారిలో వస్తూ ఉంటాడు. నువ్వు వెళ్లే సమయానికి అతను రీచ్ అయిపోయి ఉంటాడు. తొందరగా వెళ్ళు. ఓహో అవునా, మీరు వెళ్ళడానికి మీకు బద్ధకం. మీకన్నా ఫస్ట్ అవెంజర్ అయినా ఆయనకి మీరందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, దానికి కూడా కొట్టుకుంటారా వెళ్ళడానికి? చా, ఇంత బద్ధకం ఏంటో మీకు. సరే నేనే వెళ్తున్నానులేండి. గాయస్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళందరికన్నా ఫస్ట్ అవెంజర్ కెప్టెన్ అమెరికాని మనం కలవబోతున్నాం. అది కూడా వీళ్ళకన్నా ముందు మనమే చూడబోతున్నాం అనమాట. తొందరగా వెళ్ళి షిప్ యార్డ్ దగ్గరికి వెళ్ళి అతన్ని అయితే మనం పికప్ చేసుకుందాం. కానీ అతని దగ్గర ఒక షీల్డ్ ఉంటుంది, చెప్పాను కదా క్యాప్ షీల్డ్. అది మాత్రం చాలా స్ట్రాంగ్. దాంతో భూమినైనా సరే బద్దలు కొట్టచ్చు అనమాట, అంత స్ట్రాంగ్ ఉంటుంది. సరే మనమైతే వెళ్దాం తొందరగా. మనం ఎవరో కూడా తెలియదు అనుకుంటా. నాకు తెలిసి కెప్టెన్ అమెరికాకి మనం వెళ్ళి మనమే పరిచయం అవుదాం. నా పేరు ధను అని చెప్పేస్తాను. అక్కడి నుంచి మనమైతే ఫ్రెండ్స్ అయిపోవచ్చు అనమాట కెప్టెన్ అమెరికాతోని. సరే ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా మనమైతే షిప్ యార్డ్కి వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, షిప్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎంత దూరమో ఈ పాటికి నాకు తెలిసి కెప్టెన్ అమెరికా వచ్చేసే ఉంటాడు. సో ఇక్కడైతే నాకు ఎక్కడ ఉంటాడంటారు? ఈ సైడ్ అనుకుంటా. దీనికి స్ట్రైట్గా వస్తాడు డిపార్చర్ దగ్గరికి, సారీ అరైవల్స్ దగ్గరికి. అరైవల్స్ డిపార్చర్స్ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడే ఉండొచ్చు. ఓ మై గాడ్, బోట్ అయితే ఉంది, బట్ ఇక్కడ నాకు మనుషులు ఎవరు కనబడట్లేదు. ఎవరన్నా కనబడుతున్నారా మీకు? ఓ మై గాడ్, కెప్టెన్ అమెరికా! హలో మిస్టర్ కెప్టెన్ అమెరికా! హలో హలో హలో, నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా? ఎవరు నన్ను పిలుస్తున్నారు? అరే ఒకసారి బయటికి రండి. నేను ఎవరంటే అవెంజర్స్ యొక్క ఫ్రెండ్. మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను. రండి. మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ దగ్గర ఒక షీల్డ్ ఉండాలి. ఆ షీల్డ్ మిస్ అయింది. ఎక్కడుంది సార్? రండి, ముందుగా మనమైతే ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం. అదంతా పక్కన పెట్టు. నన్ను పికప్ చేసుకోవడానికి వీళ్ళెవ్వరూ రాలేదా? ఐరన్ మ్యాన్, హల్క్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కనీసం నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? సరే నీతోనే వస్తాను, పద. వాళ్ళైతే మాత్రం నా మాట వినరు కదా. సరే పద, మనమే వెళ్దాం అవెంజర్స్ హౌస్ దగ్గరికి. అయ్యో, ఇతనైతే ఆ షీల్డ్ గురించి చెప్పట్లేదు. సర్లేండి, వచ్చేయండి తొందరగా వెళ్దాం మనం. ఇప్పుడు వచ్చేసి నేను నా బండి ఎక్కారనుకోండి, ఇలా అంటే అలా తీసుకెళ్ళిపోతా అనమాట. ఎంతకీ మీ గురించి నాకు పర్ఫెక్ట్గా చెప్పలేదు. నేనైతే కొన్ని విన్నాను మీ గురించి. మీరు వచ్చేసి అవెంజర్స్ అందరికన్నా ఫస్ట్ అవెంజర్ అంట. సో మీరు చాలా పవర్ఫుల్ ఉంటారంట. అలానే మీ దగ్గర ఒక షీల్డ్ ఉంటుందని విన్నాను. ఆ షీల్డ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. దాంతో ఏదైనా బద్దలు కొట్టి బ్రేక్ చేసేస్తారంట. ఆ షీల్డ్ ఏదో కనబడట్లేదు సార్, ఎక్కడుంది ఆ షీల్డ్? ఆ షీల్డ్ వచ్చేసి నాకంటే ముందు అవెంజర్ హౌస్ కి నేనైతే పార్సిల్ పంపించేశాను. ఎందుకంటే దాన్ని పట్టుకొని తిరగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే ముందే అవెంజర్స్ ఇంటికి వెళ్ళి అది రెడీగా నా కోసం వెయిట్ చేస్తుంది. సరే, ఇక ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నావు? ఇదే కరెక్ట్ దారినా? ఇదేంటి రైల్వే ట్రాక్ మీద నుంచి తీసుకెళ్తున్నావు? ఇదేం దారయ్యా, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంతకీ అది కాదు కెప్టెన్ అమెరికా మామ. అరే సారీ మామ అన్నానని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే అది నా ఊత పదం. సరే ఇప్పుడు మిమ్మల్ని ఈ రూట్లో ఎందుకు తీసుకెళ్తున్నానో తెలుసా? మీకు అసలుకే టైం లేదంటున్నారు. అందుకే అవెంజర్స్ ఇంటికి ఫాస్ట్గా రీచ్ అవ్వాలని ఈ అడ్ రూట్ నుంచి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇది ఒక సీక్రెట్ రూట్ ఫాస్ట్గా వెళ్ళడానికి. సర్లేండి, మీరైతే పట్టుకోండి గట్టిగా. నేనైతే ఫాస్ట్గా వెళ్ళి మిమ్మల్ని దించేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. మీ యొక్క క్యాప్ షీల్డ్ వచ్చేసి ఆల్రెడీ మీరు పంపించేశారనమాట అవెంజర్స్ దగ్గరికి, అందుకే లేదనమాట. ఓకే సార్, సర్లేండి
గట్టిగా పట్టుకోండి. ఇక మనం తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోదాం, ఓకేనా? అదిగోండి అక్కడ మీకు కనబడుతుంది కదా, అదేనమాట అవెంజర్స్ హౌస్. నాకే చెప్తున్నావా హౌస్ గురించి? వీళ్ళందరికంటే ముందు నేనే ఉండేవాడిని ఆ హౌస్ లో. అప్పటికి వీళ్ళెవ్వరూ లేరు. నాకు బిజీ వర్క్స్ ఉండడం వల్ల నేను ఇంకొక ప్రదేశానికి వెళ్ళడం వచ్చింది. సరే, మనం ముందుగా వచ్చేసి అక్కడికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇప్పటికే నేను చాలా జర్నీ చేసి అలసిపోయాను. సరే బండి ఇక్కడ ఆపవయ్యా. సరే, తొందరగా పద. తొందరగా పద అని మీరు కనబడట్లేదండి నాకు. అరే లోపలికి వెళ్ళారా? అరే ఏంటిది, ఇతను కనబడట్లేదు. తొందరగా పదని ఫాస్ట్గా దిగండి కారు. సర్లేండి, నేనైతే లోపలికి వెళ్తున్నాను. మన వాళ్ళందరూ రెడీగా వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం ఒకసారి. కెప్టెన్ అమెరికా వచ్చాడు కాబట్టి. ఓకే గాయ్స్, మనమైతే వచ్చేసాం అనమాట ఇంటికి. ఇతనైతే రావట్లేదేంటి? నన్ను ఫాస్ట్గా రమ్మన్నాడు, ఇతను రాలేదు. అయ్యా ఇదెక్కడ విడ్డూరు. అరే నాకన్నా ముందు వచ్చేసావా? ఓరి నాయన, ఇంత స్పీడ్ ఉన్నావేంటయ్యా బాబు నువ్వు? మీ మిస్టర్ కెప్టెన్ అమెరికా, ద ఫస్ట్ అవెంజర్ ఆఫ్ దిస్ హౌస్. ఓకే, ఇంతకీ నన్ను పికప్ చేసుకోవడానికి మీలో ఎవ్వరు కూడా ఎందుకు రాలేదు? రావాలని తెలీదా? మీకేమన్నా కొంచెం బద్ధకం పట్టిందా? చెప్పండి. నైస్ టు మీట్ యూ కెప్టెన్ అమెరికా. ఇంతకీ ఏం జరిగిందంటే కొంచెం బిజీ వర్క్స్ పడ్డాయి, అందుకే ఇతను పంపించాం. ఇతను కూడా మన ఫ్రెండ్, అలానే బెస్ట్ ఫ్రెండ్. ఓకే మీలో మీరు మాట్లాడుకోండి, మళ్ళీ నేను తర్వాత వస్తా. నైస్ టు మీట్ యూ కెప్టెన్ అమెరికా. సారీ. ఓకే గైస్, బాయ్, మళ్ళీ కలుద్దాం. సించాన్ నువ్వు ఎక్కడే ఉండరా, ఓకేనా? వీళ్ళతో ఆడుకో. ఓకే గైస్, మనకైతే ఒక ఇంపార్టెంట్ అయిన పని పడిందనమాట. తొందరగా మనమైతే వెళ్దాం. ఓకే, ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే నేను చెప్తాగండి. కెప్టెన్ అమెరికా నాకు ఇందాక నుంచి వస్తున్న ఈడొచ్చాడు సించాన్ గాడు. సించాన్ ఏంట్రా సడన్ గా? తను అన్న ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? నాకు అక్కడ ఉండడానికి కొంచెం బోర్లా అనిపిస్తుంది, అందుకే వచ్చేసాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయింది తను అన్న. పద ఇంటికి వెళ్దాం, రేపు వద్దాంలే మళ్ళీ. కాకపోతే అవునా, టైర్డ్ అయిపోయావా? సర్లే గైస్, ఈ టాపిక్ మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు, తర్వాత మాట్లాడుకుందాం. సించాన్ ఏంటిది నువ్వు అన్న? ఇందాక నుంచి నీలో నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు పిచ్చి కింద. ఫాస్ట్ గా పద ఇంటికి. ఓకే గైస్, ఫైనల్లీ ఇంటికి వచ్చేసామన్నమాట. అరే సించాన్ రారా బాబు, రా. సరే, నీకేదో కొంచెం టైర్డ్ అయ్యానంటున్నావు కదా, ముందుగా వచ్చి రెస్ట్ తీసుకో. నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలబ్బా. ఓకే గైస్, మనమైతే తొందరగా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం. బాగా టైర్డ్ అయిపోయా నేను. A few moments later. ఓకే, ఈ సించాన్ గాడు వచ్చేసి ఇప్పుడే పడుకున్నాడు అనమాట. వాడు ఎప్పుడు పడుకుంటాడా అని నేను వెయిట్ చేశాను. చివరికి పడుకున్నాడు. వీడికి మనం ఏం చేస్తున్నామో తెలియకూడదు, తెలిస్తే పెంట అయిపోతుంది. సరే, మనమైతే బయటకు వద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మన ప్లానింగ్ ఏంటంటే కెప్టెన్ అమెరికా దగ్గర ఉన్న ఆ క్యాప్ షీల్డ్ని మనం ఎలా అయినా సరే దొంగలించాల్సిందే. రైట్ చాప్, సించాన్ గారు ఇంటికాడ ఒక్కడే ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? ఇప్పుడు మనం తొందరగా అయితే అవెంజర్స్ ఇంటికి వెళ్ళి మనం ఆ క్యాప్ షీల్డ్ని దొంగలించబోతున్నాం. ఒక్కసారి ఆ షీల్డ్ మనకి వచ్చినట్లయితే దాని పవర్స్ అన్నీ మనకు వస్తాయి. ఇప్పటి వరకు ఐరన్ మ్యాన్, ఫ్లాష్, స్పైడర్ మ్యాన్, హల్క్ వీళ్ళందరి పవర్స్ మనం చూసాం, కానీ కెప్టెన్ అమెరికా పవర్ అయితే ఇప్పటికీ చూడలేదు నేను. దానికోసం లిటరలీ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. తొందరగా వెళ్దాం, తొందరగా చూసేద్దాం. సర్లేండి, ఇక్కడైతే మాత్రం మనం లేట్ చేయొద్దు. డైరెక్ట్గా అయితే మనం ఇప్పుడు మన అవెంజర్స్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ పాటికి అందరూ పడుకొని ఉంటారు నాకు తెలిసి. ఓకే గైస్, మనమైతే రీచ్ అయిపోయాం అనమాట అవెంజర్స్ హౌస్కి. సరే, జస్ట్ మిస్ గుద్దేసి ఉండేవాడు. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ కార్ లోపల తీసుకెళ్తే మళ్ళీ సౌండ్ వస్తుంది. ఈ కార్ అసలుకే చాలా సౌండ్ చేస్తుంది. ఇక్కడే పెట్టేద్దాం. మనం ఎప్పుడు ఎలా వెళ్తామో ఆ దొంగదారి నుంచే వెళ్దాం. ఓకే, ఇంతకుముందు బ్యాట్మ్యాన్కి కూడా ఈ అవెంజర్స్ ఎవరు రాలేదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ అమెరికా కూడా రాలేదు. సర్లేండి, మనకెందుకు, మనమైతే వెళ్దాం. మనం వెళ్ళి ఆ సీల్ తీసుకొని వచ్చేసాం అనుకోండి, సరిపోతుంది. ముందుగా వచ్చేసి ఈ రూముల్లో కెప్టెన్ అమెరికా ఎక్కడున్నాడో కనిపెట్టాలి. వన్స్ కెప్టెన్ అమెరికా మనకి కనబడినట్లయితే అప్పుడు ఇంకా సులభం అయిపోతుంది. ఎందుకంటే ఆ రూమ్లోనే ఎక్కడో ఒక దగ్గర అయితే పెట్టి ఉంటాడు ఆ షీల్డ్ అయితే. సర్లేండి, మనమైతే వెళ్దాం. సో మొత్తం లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి. సో టైం వచ్చేసి చాలా ఎక్కువ అవుతుంది అనమాట. దగ్గర టైం అయితే మార్నింగ్ 3 వరకు అవుతుంది. ఈ టైం అప్పుడే మనం వెళ్ళాలన్నమాట. మంచి డీప్ స్లీప్లో అయితే ఉంటారు ఈ టైంలో. సర్లేండి, మనమైతే వెళ్దాం.
ఓకే. ఈ మధ్య అవెంజర్స్ రాత్రి 12 అయినా కూడా పడుకోవట్లేదు. సో, అందుకే ఈ టైంలో మనం వెళ్ళామనుకోండి సెట్ అనమాట. మంచిగా దొరికేస్తుంది. అరే యార్! ఇక్కడ ఈ దొడ్డిదారి నుంచి వెళ్ళాలంటే ఇక్కడ మొత్తం అడ్డులే ఉన్నాయబ్బా! సరే ఇలానే వెళ్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడొచ్చేసి ముందుగా ఇందులో కెప్టెన్ అమెరికా ఏ రూమ్‌లో పడుకున్నాడనేది ఒక పెద్ద డౌట్ అనమాట. సర్లేండి, మనమైతే అన్ని రూమ్లు చెక్ చేద్దాం. ఏది కూడా వదిలిపెట్టద్దు. సో చాలా అంటే చాలా స్లోగా నిదానంగా మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. కనీసం ఎవ్వరికి కూడా డౌట్ అస్సలు రాకూడదు. కొంచెం మనం సౌండ్ చేసినా కూడా దొరికేస్తాం. ఇక్కడ మొత్తం గ్లాస్ డోర్ ఉంది కాబట్టి సౌండ్ రాదు. ఓకే, సో ఈ రూమ్లోకి వెళ్దాం. ముందుగా ఈ రూమ్లో ఎవరైనా ఉన్నారా? ఓకే, ఈ రూమ్లో వచ్చేసి ఎవ్వరు లేరు. ఇది వచ్చేసి ఒక వాష్రూమ్ అనుకుంటా. ఇందులో ఎవరు? అరే వామ్మో, దయ్యం అనుకున్నా. నేనేనా? అబ్బా, ఎలా నిలబడ్డానో చూడండి. దయ్యంలో అటు ఇటు ఊగుతున్నాను. సడన్గా చూసి భయపడ్డాను. ఓకే, ఈ రూమ్ నుంచి మళ్ళీ ఇంకో రూమ్కి వెళ్దాం. సో ఈ సైడు ఇంకో రూమ్ ఉంది, ఇక్కడికి వెళ్దాం. ఆగండి. ఈ రూమ్లో వచ్చేసి ఇది కూడా వాష్రూమ్ అనుకుంటా. అరే బెడ్రూమ్ కూడా ఉంది ఇక్కడ. సరే ముందుగా వచ్చేసి ఇక్కడ చెక్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఏమైనా పెట్టచ్చు అనిపిస్తుంది. ఇది వచ్చేసి వాష్రూమ్. అబ్బా, వాష్రూమ్లో ఎవరేం పెడతారు? ఏం పెట్టరు, నాకు తెలిసి మోస్ట్లీ పెట్టరు. సర్లేండి, ఇక్కడ చూద్దాం ఒకసారి. వార్డ్రాబ్లో ఏం లేదు. ఇంకొంచెం ముందుకి వెళ్దాం. ఇక్కడ ఎవరు పడుకున్నారు? ఓ మై గాడ్, కెప్టెన్ అమెరికా. కెప్టెన్ అమెరికా ఇక్కడ పడుకున్నాడంటే తన షీల్డ్ కూడా మేబీ ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఎక్కడ ఉంటుంది? ఇది మొత్తం ఓపెన్ ఏరియాలోనే ఉంది, కానీ నాకైతే ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు. ఏముందబ్బా, ఇది మొత్తం ఓపెన్ ఏరియా కదా. ఎక్కడ దాచాడు ఆ షీల్డ్? అరే యార్, ఆ షీల్డ్ ఎక్కడ దాచాడు అబ్బా? ఇక్కడైతే నాకు ఏం కనబడట్లేదు షీల్డ్. ఎక్కడ 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 రా రే? అరే యార్, ఇక్కడైతే మాత్రం ఆ షీల్డ్ పట్టే ప్లేస్ కూడా లేదే. ఎక్కడ దాచాడు? ఈ బాత్రూంలో ఏమైనా దాచాడంటారా? అరే యార్, ఇక్కడ కూడా లేదు. మనం ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేయమో అక్కడే దాచి ఉంటాడేమో నాకు తెలిసి. అరే యార్, కనబడట్లేదు. సర్లేండి, ఇంకో రూమ్కి వెళ్ళి చూద్దాం. ఈ రూమ్లో మోస్ట్లీ దొరకలేదంటే ఇంకో రూమ్లో పెట్టాడేమో సేఫ్గా. సర్లేండి, మనమైతే ఆ రూమ్కి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి. ప్రతి రూమ్, ఏ రూమ్ కూడా మిస్ చేయకుండా మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఐరన్ మ్యాన్ యొక్క క్యాబిన్ రూమ్. సో ఇందులో పెడతాడా? ఇందులో ఏం పెట్టాడు నాకు తెలిసి. దీనికి డోరే లేదు, ఇందులో ఎందుకు పెడతాడు? అంతే కదా. సర్లేండి, నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్దాం. సో కెప్టెన్ అమెరికా ఎక్కడ ఉన్నాడో మనకు తెలిసింది, కానీ ఆ క్యాప్ షీల్డ్ ఎక్కడ పెట్టాడో నాకైతే తెలియలేదు. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. ఆగండి. ఓకే, ఇంకొక రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రూమ్లో ఏమన్నా ఉంటుందా అని ఒకసారి చూద్దాం. ఇక్కడ నాకైతే అరే యార్, ఇది కూడా మొత్తం డబ్బాలు అయితే ఉన్నాయి. అరే అరే అరే, ఓ మై గాడ్, ఇదే కెప్టెన్ అమెరికా యొక్క క్యాప్ షీల్డ్. ఓ మై గాడ్ గాయస్, ఇదే అనమాట కెప్టెన్ అమెరికా యొక్క క్యాప్ షీల్డ్. అరే గాయస్, ఇదైతే మనం తీసేద్దాం. తీసుకొని మనం మన ఇంటికి పట్టుకెళ్ళి దీని పవర్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓ మై గాడ్, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతవరకు. ఇక్కడ చాలా రిమైనింగ్ అవెంజర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ తీసామంటే దొరికేస్తాం. ఓన్లీ క్యాప్ షీల్డ్ మాత్రమే తీద్దాం ఈసారి. ఓకే, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది చూడడానికి. అరే ఇది తొందరగా మన సొంతం ఇంత ఫాస్ట్గా అయిపోద్దని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒక్కసారి ఇది మన చేతిలోకి వచ్చింది అనుకోండి, దీని పవర్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట. తగ్గేది లేదు. లెట్స్ గో. ఫైనల్లీ మనమైతే తీసేసుకున్నాం కెప్టెన్ అమెరికా యొక్క క్యాప్ షీల్డ్. సో ముందుగా వచ్చేసి ఈ ఇంట్లో నుంచి ఎస్కేప్ అవ్వడమే మనకి బిగ్గెస్ట్ టాస్క్. ఈ ఇంట్లో మనకి ఎవ్వరు కూడా చూడకుండా ఉండేలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఒక్కసారి దీన్ని ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత అప్పుడు దీని పవర్స్ అన్ని చూడాలి. లెట్స్ గో. పదరా నాయన, పద, చూసేస్తాను మళ్ళీ. ఓకే గైస్, మనమైతే బయటికి అయితే వచ్చేసాం. నాకు తెలిసి మిగతా అవెంజర్స్ అందరూ పడుకున్నారనుకుంటా. వాళ్ళు ఎవరు కనబడలేదు. వాళ్ళతో మనకేంటి సంబంధం? మనకు కావాల్సింది మనకి దొరికేసింది. చాలు ఇక లగెత్రా ఆజాము, లగెత్తు. ఇక్కడ మళ్ళీ ఎవరైనా చూసారనుకో దొరికేస్తాం అర్జెంటుగా. ఓకే గైస్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా మన బండి తీసుకొని తొందరగా ఇంటికైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఎవరు చూడకూడదనమాట. ఇలా మన షీల్డ్ అడ్డంగా పెట్టుకొని ముందు నుంచి అయితే వెళ్ళిపోదాం. సపోజ్కి బై మిస్టేక్ ఎవరన్నా మన ముందుకు వస్తే మనల్ని చూస్తారు కదా. సో చీకటిగా ఉంది కాబట్టి ఎవరు చూడరు. మనమైతే మన ప్లేస్ నుంచే వెళ్ళిపోదాం సైలెంట్గా. ఓకే వచ్చేసాం. ఇక్కడ ఎవరు లేరు.
ఓకే, డన్ డన్ డన్. మన కార్ ఏది? కార్ 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 ఎక్కడ? ఓ, కార్ ఇక్కడే ఉంది. లెట్స్ గో గాయ్స్, ఫైనల్లీ మనకైతే కెప్టెన్ అమెరికా యొక్క క్యాప్ షీల్డ్ దొరికేసింది. హహా, ఇంత ఫాస్ట్గా నా చేతిలో చిక్కుతుందని అంత తొందరగా నేనైతే అస్సలు అనుకోలేదు. ఏదైనా దేవుడు మనకి ఫాస్ట్గా దొరికేలా చేస్తాడనమాట. అబ్బా, అంత సింపుల్గా కెప్టెన్ అమెరికా బయట ఎలా పెట్టేశాడు అబ్బా, నాకు అర్థం కాలేదు. సర్లేండి, మనమైతే తొందరగా వెళ్దాం. ఓ లెట్స్ గో బాబాయ్, లెట్స్ గో లెట్స్ గో. ఓకే, మనమైతే చాలా దూరం అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వాళ్ళెవ్వరూ మనల్ని అయితే కనిపెట్టలేరు. సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా మన ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మార్నింగ్ 3 కాదు 4 అయిపోయింది టైం వచ్చేసి. సర్లేండి, ఫాస్ట్గా మనమైతే ఇంటికైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇంచన్ గడ్ అయితే అప్పుడే లేచి ఉండడు. మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నాకు తెలిసి ఇప్పుడు కెప్టెన్ అమెరికా ఈ క్యాప్ షీల్డ్ యొక్క పవర్స్ ఇప్పుడు వద్దు, మార్నింగ్ చూద్దాం. మార్నింగ్ చూస్తేనే బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా చాలా నిద్ర అయితే వస్తుంది. తొందరగా వెళ్ళి పడుకుందాం అబ్బా, నాకు నిద్ర వస్తుంది. సో పడుకొని మార్నింగ్ ప్రశాంతంగా లేచి అప్పుడు దీని పవర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అరే, చూడ్డానికి చాలా బాగుందే, సూపర్గా ఉంది. కానీ ఈ విషయం సించన్ గడికి తెలియకుండా మనం దాచిపెట్టాలి దీన్ని. వాడికి తెలిస్తే మళ్ళీ పెంట చేస్తాడనమాట. ఓకే, ఫైనల్లీ వీ హ్యావ్ అరైవ్డ్ అవర్ డెస్టినేషన్. వచ్చేసాం ఇంటికి. వీడు పడుకున్నాడా? ఓకే ఫైన్, వీడైతే పడుకున్నాడు గాయస్. నేను కూడా పడుకోవాలనుకుంటున్నాను. తొందరగా మనం కూడా పడుకుందాం. లెట్స్ స్లీప్. ఇదైతే పెట్టేద్దాం. The next morning. అబ్బా, లేచేసాం అబ్బా, తొందరగా లేచాను. అరే సైలెంట్, మాట్లాడద్దు. సించాన్ గడికి తెలియకుండా మనమైతే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కెప్టెన్ అమెరికా పవర్స్ అయితే చూడబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. లిటరలీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ గాయస్. ఓకే, ఇప్పుడు క్యాప్ షీల్డ్ని తీసాను. ఓ, ఏమన్నా ఉందా? సో దీని పవర్స్ చూద్దాం ఒకసారి. అరే ఏంటిది, స్పీడ్గా పరిగెట్టాలి కదా క్యాప్ షీల్డ్ పట్టుకుంటే, స్లోగా పరిగెడుతుంది ఏంటి? మనం అరే ఇది అలానే స్పీడ్గా మూమెంట్ ఉండాలి మనం కొట్టేటప్పుడు. ఓకే, అయిపోయావరా నువ్వు. నా దగ్గర క్యాప్ షీల్డ్ ఉంది. అరే తీసుకో. అరే 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 నా ఆపా ఓర్ని, ఏంట్రా ఇది స్పీడ్గా పరిగెట్టాలి, స్పీడ్గా జంప్ చేయాలి. జంపు చేయట్లేదు, ఫాస్ట్గా వెళ్ళట్లేదు. అరే అలానే ఫాస్ట్గా కొట్టాలి కదా, ఒకసారి కొట్టి ఆగిపోతుంది ఇది. ఏంట్రా? తీసుకో. అరే గోడ బద్దలైపోయి ఇరిగిపోవాలి గోడ, కానీ గోడకు కూడా ఏం కాలేదు. ఏంటిది? నేను కరెక్ట్గా యూజ్ చేయలేకపోతున్నాను ఆ పవర్స్. క్యాప్షీల్ నా చేతిలోనే ఉంది కదా, కానీ ఎందుకు ఇలా అవుతుంది? అరే ఎందుకు ఇలా అవుతుంది? అబ్బా, ఏమైందబ్బా దీనికి? సరే ఒకసారి ఆగండి, ఈ కారుడు వస్తున్నాడు, వీడికి ఇద్దాం. రేయ్, నా పవర్ చూస్తావా? క్యాప్ షీల్డ్తో కొట్టాననుకో నీ కారు ముక్కలై చెక్కలు అయిపోద్ది, చూస్తావా? తీసుకో. అరే ఏమవలేదు. అబ్బా ఓర్ని, దానికి ఏం కాలేదు, అస్సలేం కాలేదు. అరే సరే, ఈసారైనా ఇంకొకసారి ట్రై చేద్దాం. ఏంటో నాకు అర్థం కావట్లేదు, పవర్స్ ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. ధనువన్నా ఎక్కడున్నా? ధనువన్నా వస్తున్నా, నాకు బయట ఉన్నావా నువ్వు? ధనువన్నా ఎక్కడున్నావు? వస్తున్నా. సుంచుమూతి సించాన్ గడు వచ్చాడు, దీన్ని దాచి పడేయాలి. దాచే అదే అమ్మ, దాచేసాం. వచ్చాడు. ఓ మై గాడ్, అమ్మ చూడలేదు. సించాన్, ఏరా ఇలా లేచావు? ఎంత ఫాస్ట్గా లేచేసావేంటి? ఫాస్ట్ ఏముంది ధనువన్నా, అందులోని స్లోగానే లేచా కదా. నిన్న సాయంత్రం పడుకున్నాను, ఇంత లేటుగా లేచాను. ఏం చేస్తున్నావు ఉదయం లేవంగానే? నువ్వేం చేస్తున్నావో చెప్పు నాకు. ఏం లేదురా, అలా బయటికి వెళ్దాం రా. ధనువన్నా బయటికి కాదు, ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసరికి అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే కెప్టెన్ అమెరికా యొక్క క్యాప్ షీల్డ్ పోయిందంట ధనువన్నా. మనం ఒకసారి వెళ్ళి ఏం జరిగిందని పరామర్శించి వద్దాం, సరేనా? తొందరగా వెళ్దాం పద. అయ్యో, నిన్ననే వచ్చాడు కదరా పాపం. అరే, కెప్టెన్ అమెరికా యొక్క క్యాప్ షీల్డ్ పోయిందంట పాపం, నిన్నే వచ్చాడు కదా, ఎందుకు ఇలా జరిగింది? సరే సించాన్, మనం తొందరగా వెళ్దాం. తొందరగా వెళ్ళి ఏం జరిగిందని అడుగుదాం. పాపం ఏం జరిగిందో ఏంటో. సరే ఫాస్ట్గా వెళ్దాం పదా. గట్టిగా పట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకోరా బాబు, గట్టిగా పెట్టేసుకో. ఓకే గైస్, మనమైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మన కెప్టెన్ అమెరికా క్యాప్ షీల్డ్ పోయిందని మన సించాన్ గడు అంటున్నాడు. నీకు ఎవరు చెప్పారా? ధనువన్నా నాకు చెప్పడం కాదు, నేను ఎలా లేచానో తెలుసా? నాకు ఫోన్ వచ్చింది, నీకే ఫోన్ చేయాలని చూశారు. అది పోయిందని చెప్పడానికి. ఏం జరిగిందంటే కెప్టెన్ అమెరికా ఉదయం లేవంగానే ఫోన్ చేశాడనమాట నీకు. నువ్వు ఫ్రెండ్ అయ్యావు కదా, అందుకే నీకు చెప్దాం అనుకున్నాడంట. కానీ ఫోన్ నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసినప్పుడు చెప్పాడు నీకు చెప్పమని. ఓకే, అర్థమైంది. క్యాప్ షీల్డ్ పోయిందని చెప్పమని చెప్పాడా? సర్లే వద్దాం.
ఏం జరిగిందో మనం కూడా కనిపెట్టొచ్చు కదా వెళ్తే. ఓకే గైస్, చూసారా పాపం మన కెప్టెన్ అమెరికా క్యాప్షీల్ పోయిందంట. ఏం జరిగిందో ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం, ఆగండి. ఆహా, వచ్చేసాం అవెంజర్స్ ఇంటికి అయితే వచ్చేసాం. సించాన్గా దిగరా, తొందరగా వెళ్దాం పద. అరే వీళ్ళందరూ ఏం చేస్తున్నారో ఏంటో, మార్నింగ్ ఫాస్ట్గా లేచేసే ఉంటారు, ఎందుకంటే అసలుకే కెప్టెన్ అమెరికా క్యాప్షీల్ పోయింది. అసలుకే పెద్దోడు అందరికంటే కెప్టెన్ అమెరికా. హలో గాయ్స్, వచ్చేసా. అరే నాకన్నా ముందు ఎలా వచ్చారు సించాన్గా? ఏమైంది ఎందుకు కెప్టెన్ అమెరికా? ఫోన్ చేసావంట మార్నింగ్? ఓ ఏంటంటే మన ఇంట్లో ఎవరో ఒకరు నా కెప్టెన్ అమెరికా క్యాప్షీల్ ని తీసుకోవడానికి ప్రయత్నించారు. నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని, అందుకే అక్కడ నేను డమ్మీ పీస్ పెట్టాను. హాహా, అది రియల్ది కాదు. వీళ్ళలో ఎవరో తీశారు. అయ్యో, వాళ్ళు ఎందుకు తీస్తారు కెప్టెన్ అమెరికా? వాళ్ళందరినీ ఫ్రెండ్సే కదా, శత్రువులు కాదు. ఇంకా నేను సించాను అప్పుడే వెళ్ళిపోయాం ఇంటికి. ఏమో సర్లే, నీకు ఒకటి చెప్తా. నాకు ఇగో నీ క్యాప్షీల్డ్ ఎక్కడున్నా కూడా జాగ్రత్తగా నీ పక్కనే పెట్టుకొని పడుకో, అది బెస్ట్. అర్థమవుతుందా? నేనేదో ఒకటి నాకు నచ్చింది చేస్తానులే, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే చెప్పావు కదా, థ్యాంక్ యూ. వెళ్ళిరా. నేను ఇక్కడే ఉంటాను. ఓకే సించాన్ ఉండు. సరే గాయ్స్, చూసారా కెప్టెన్